హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఆహ్, ఇప్పుడు మనం జీబీఎస్ సిండ్రోమ్ గురించి మనం మటికి మాట్లాడుకుందాం. ఈ ఈ మధ్య మనం మటికి వింటూనే ఉన్నాం. ఈ జీబీఎస్ ఎపిడమిక్స్ అన్నవి కొన్ని వచ్చాయి. పూణేలో, గుంటూరులో ఇలాగా అంటే దీనివల్ల కొంతమంది మనుషులు ప్రాణంతో కూడా మటికి కోల్పోయారు. సో, ఈ జీబీఎస్ అంటే ఏంటి? ఇది దీనివల్ల పిల్లలకి ఎటువంటి వాళ్ళకి మటికి ప్రాబ్లమ్ వస్తది? దాని సింప్టమ్స్ ఏంటి? మనం ఎలాగ దీన్ని ప్రివెంట్ చేయొచ్చు? ఎలాగ మనం మటికి దీంతో మనం మటికి కాపాడుకోవచ్చు? ఆ విషయాల గురించి మనం మటికి మాట్లాడుకుందాం. జీబీఎస్ అంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్. జీబీఎస్ అన్నది ఒక న్యూరలాజికల్ ప్రాబ్లమ్. జీబీఎస్ అన్నది ఒకటి ఇన్ఫెక్షన్ కాదు. అంటే ఒక వైరస్ వల్ల గానీ, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధి అని కాదు. ఇది ఒక ఇమ్యూనిటీతో కూడుకున్న మటికి ప్రాబ్లమ్ మాట. అంటే ఒక వైరస్సో, బ్యాక్టీరియావో బాడీలో ఎంటర్ అవ్వాక ప్రతి మనిషిలోని ఏంటంటే ఒక ఇమ్యూనిటీ అన్నది వాళ్ళలో వస్తది. అంటే ఒక టైప్ ఆఫ్ ఇమ్యునలాజికల్ రియాక్షన్ అంటూ వస్తదనమాట. ఆ రియాక్షన్‌తో ఏంటవుతుంది అంటే ఆ పర్టిక్యులర్ జర్మ్‌ని అది మటికి కిల్ చేస్తది. దాన్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తదనమాట. గానీ అప్పుడప్పుడు ఏంటంటే ఆ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్‌గా పని చేయకపోతే నార్మల్ బాడీ పార్ట్స్‌ని కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటది. ఇలాగ నర్వ్స్‌ని గాని డ్యామేజ్ చేస్తే అప్పుడే ఈ వీక్‌నెస్ అయితే వస్తది. అంటే జీబీఎస్‌లో ఏమవుతుంది అంటే ఇది ఒక న్యూరలాజికల్ ప్రాబ్లమ్ కాబట్టి నర్వ్స్‌ని బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అయితే డ్యామేజ్ అయితే చేస్తుంది. చేయడం వల్ల బాడీలో వీక్‌నెస్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే కాళ్ళలో మటికి వీక్‌నెస్ వస్తది. కాళ్ళలో పెయిన్ వస్తది. సరిగ్గా కూర్చోలేరు, నిలబడలేరు. మళ్ళీ అది స్లోగా పైకి వెళ్తుంటుంది. బాడీకెళ్తది. చెస్ట్‌కెళ్తది. అలాగా అన్నీ మటికి బాడీ పార్ట్స్ అన్నీ స్లోగా మటికి ప్యారలైజ్ అయిపోతాయి. ఇంకా వాళ్ళకి మటికి మాట్లాడడం కూడా మటికి రాదు, వీలు పడదు. ఫుడ్డు ఇంకా మటికి ఆహారం సరిగ్గా తీసుకోలేరు. ఇంకా మటికి లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి వాళ్ళకి మటికి బ్రీతింగ్ కూడా అందదు. అట్లాంటి పేషెంట్స్‌ని మనం మటికి వెంటిలేటర్ మీద కూడా పెట్టవలసిన మటికి అవసరం ఉంటుంది. సో, ఈ జీబీఎస్ అన్నది ఇది ఇది ఈ కొత్త జబ్బు అయితే కాదు. ఇది ఎప్పటినుంచో ఉన్నది. అప్పుడప్పుడు మనం ప్రతి వరల్డ్‌లో అన్ని చోట్ల ఇది మనం మటికి చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు చిన్న పిల్లలకి ఉండొచ్చు, పెద్దవాళ్ళకి మటికి రావచ్చు. ఇప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నది ఎవరికైనా వస్తుంది. సో, ఎవరికి ఈ ఇన్ఫెక్షన్ వల్ల జీబీఎస్ అన్నది తయారవుతదో మనం చెప్పలేము. మనకి మటికి ఆ మెకానిజం మనకి ఇంకా మటికి తెలీదు మాట. ఎవరిలో ఇమ్యూన్ సిస్టమ్ ఇలాగా డిఫరెంట్‌గా యాక్ట్ చేస్తుందో చెప్పలేము. అందరికీ కాఫ్, కోల్డ్స్, ఫీవర్స్, లూజ్ మోషన్స్, డయేరియా ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. బట్ అందరికీ ఈ జీబీఎస్ అయితే రాదు. కొంతమందికే వస్తుంది. అది ఎందుకు కొంతమందికి వస్తుందో అది ఇంకా మటికి తెలీదు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జీబీఎస్ అన్నది లక్షణాలు ఏంటంటే బాడీ మటికి కాళ్ళ దగ్గర నుంచి పైకి స్లోగా మటికి వీక్‌నెస్ అయితే మటికి స్టార్ట్ అవుతుంది. అంటే ఇదివరకు కూర్చొని, నిలబడి, పరిగెట్టే పిల్లాడు సడెన్‌గా తను మటికి నిల్చోలేకపోవడము, కాళ్ళలో బలహీనత ఉండడము, ఇంకా కాళ్ళు ఎత్తలేకపోవడము, ఇంకా ఈ సరిగ్గా మటికి మాట్లాడలేకపోవడము, బ్రీతింగ్ కూడా అందకపోవడం ఇట్లాంటివన్నీ వచ్చాయి అంటే అది మనం జీబీఎస్ అని మనం మటికి అర్థం అయితే మటికి చేసుకోవచ్చు. మేము అంటే పీడియాట్రిషియన్సు, న్యూరాలజిస్టులు ఇలాంటివి ఈ కండిషన్‌ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే జస్ట్ మనం ఎగ్జామిన్ చేసే మేము మటికి చెప్పేస్తామన్నమాట. ఇది ఏంటంటే ఇది జీబీఎస్ అయ్యుండొచ్చు. అంటే ఇట్లాంటి పేషెంట్స్‌కి బ్రెయిన్ అంతా మటికి బానే పనిచేస్తుంది. అంటే వాళ్ళు అన్నీ మటికి వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి.
వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళు మటికి మాట్లాడొచ్చు. కానీ వాళ్ళకి స్లోగా ఇది మటికి బాడీ మటికి వీక్‌నెస్ అయితే స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. సో, ఇది ఈ మధ్యకాలంలో కొంతమందికి ఎందుకొచ్చాయి అంటే, యూజువల్లీ బికాస్ ఆఫ్ కంటామినేషన్ మాట. ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వస్తుందనేసి కొంతమంది ఎక్స్‌పర్ట్స్ అయితే మటికి అనుకుంటున్నారు. ఏంటంటే, ఈ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే క్యాంపైలోబాక్టర్ అని ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల, ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియా వల్ల కొంతమంది మనుషుల్లో ఈ జీబీఎస్ అన్నది వాళ్ళు అంటే ఇమ్యూన్ సిస్టమ్స్ సరిగ్గా పనిచేయక ఇట్లా వస్తుంది అనేసి అనుకుంటున్నారు. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ థియరీ మాట. ఇంకా దీనికి ఏమి పెద్దగా మనకి ప్రూఫ్ అయితే మనకి లేదు. సో, అలా ఎందుకంటే ఇలాగా ఈ అంటే ఒక పర్టిక్యులర్ పాపులేషన్‌లో వస్తుంది కాబట్టి మనం అలాగ మటికి అనుకోవడానికి వాళ్ళు మనకి ఒక అంటే మేబీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది పొల్యూషన్ అనేసి ఈ కంటామినేషన్ అని మనం మటుకి అనుకోవడానికి మనకి కొద్దిగా మనం మటుకి అనుకుంటున్నాం అన్నమాట. సో, ఇది ఏంటంటే ఇప్పుడు జీబీఎస్ అన్నది ఇదివరకే ఉంది. ఎవ్రీ ఇయర్ మేము మటుకి చూస్తూనే ఉంటాము. ఎవరో ఒకరికి వస్తూనే ఉంటుంది. కానీ మనం గాని ఇన్ జనరల్‌గా మనం గాని ప్రివెంట్ చేయాలి అంటే దీనికి స్పెసిఫిక్‌గా మనం ప్రివెంట్ చేయొచ్చా? ప్రివెంట్ చేయలేమా? అని మనం చెప్పలేము. కానీ ప్రివెంట్ చేయాలి అంటే మనం మటికి హైజీనిక్‌గా ఉండాలన్నమాట. అంటే బయట ఫుడ్సు, ఈ కంటామినేటెడ్ ఫుడ్సు, కంటామినేటెడ్ వాటరు ఇలాంటివన్నీ మనం కన్జ్యూమ్ చేయకుండా మనం క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ గాని, వెల్ కుక్డ్ ఫ్రెష్ ఫుడ్ గాని తింటే ఎస్పెషల్లీ మనకి హోమ్ ఫుడ్ తింటే ఇలాంటి రేర్ జబ్బులు మనకి రాకుండా ఉంటాయనేసి మనం మటికి దట్ మే హెల్ప్. సో, ఫాలో గుడ్ ఫుడ్ అండ్ వాటర్ హైజీన్ మాట. ఈ ఫుడ్ ఇంకా మటికి వాటర్ అన్నది మనం మటికి క్లీన్ అండ్ నాన్ కంటామినేటెడ్ మనం గాని తీసుకుంటే ఇలాంటి కండిషన్స్, ఈ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఇలాగా మనం మటికి ప్రివెంట్ చేయొచ్చు. దీనికి మటికి ట్రీట్మెంట్ కూడా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్ మాట. దానికి మేము మటికి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి ఇలాంటి ఎక్స్‌పెన్సివ్ మెడిసిన్స్ ఇస్తే చాలామంది పిల్లలు మటికి రికవర్ అవుతారు. కొంతమంది లేట్‌గా వస్తే వాళ్ళని మనం మటికి సేవ్ అయితే చేయలేమన్నమాట. సో, ఏదైనా సరే మనకి ఏంటంటే అర్థం అవ్వాలి ఏంటంటే జీబీఎస్ ఈజ్ ఏ కండిషన్ విచ్ హస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫర్ సో లాంగ్ టైమ్. ఎప్పటినుంచో ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ వల్ల ఇది వస్తుందని కొంతమంది భయపడుతున్నారు. అందుకనే మనం సేఫ్‌గా ఉండాలి. సేఫ్ ఫుడ్, సేఫ్ వాటర్ ఇలాంటివన్నీ మనం గాని ఫాలో అయ్యి మనం గుడ్ హెల్తీ హ్యాబిట్స్ గాని ఉన్నట్లయితే ఇలాంటి కండిషన్స్ రాకుండా మనం ప్రయత్నించొచ్చు. థాంక్ యూ. ఉమ్మడి కుటుంబాల్లో పెరిగే పిల్లలకి, ఇంకా ఓన్లీ జస్ట్ అమ్మ, నాన్న ఉండే పిల్లలకి తేడా ఉంటుందా? లేదా? అన్నది మనం మనకి ఒకసారి చూద్దాం. అంటే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాల్యూస్ అండి. అంటే ఇప్పుడు కేర్ అన్నది ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు యూజువల్‌గా. అప్పుడప్పుడు కొంతమంది అంకల్స్, ఆంట్స్ అలా ఉంటారు. సో, జాయింట్ ఫ్యామిలీలో ఏమొస్తది అంటే యూజువల్‌గా ఈ కల్చరు, ట్రెడిషన్